వీటిలో మంచి కాయల్లో 1 కేజీ తీసుకుని అంటే ఈ చెడ్డకాయలనేగా అట్లనే అదే కదా మరి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ అండి. అనిల్ ఛానల్లో అయితే వీడియో అయితే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. వద్దులే ఝాన్సీ, నీ ఛానల్లోనే పెట్టుకో. నాకు గొంతు అయితే కొంచెం బాగాలేదండి. ఒళ్ళు నొప్పులు వచ్చేసేసినాయి. అసలు లేకపోలేదు ఇందాక దాకా. వీళ్ళే లేచి కొంచెం శుభ్రం చేసుకున్నారు. కానీ బట్టలు అవైతే ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఖాళీ అయితే ఉండట్లేదు. ఆదివారం వచ్చేసరికి మాకు సెలవు అనమాట. సెలవు కాబట్టి బాగా తల పని చేసుకుంటే అయిపోతుందని చెప్పానని అన్నీ అక్కడెక్కడైతే పెట్టుకున్నాం. ప్రస్తుతానికి ఆయన గారు వచ్చి అయితే మాపు అయితే వేస్తాడు. అనిల్ ఈరోజు సండే కాబట్టి పిల్లలకి చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడండి. సిరియేమో కొట్టుదాకా వెళ్ళి మసాలా తీసుకురావడానికి వెళ్ళింది. ఆవిడ గారేమో ఆకలి అయ్యి మంచం మీద పడుకుంది బెడ్రూమ్లో. ఈవిడ గారేమో ఫోన్లు పట్టుకుని వీడియో అయితే తీస్తుందన్నమాట. అదన్నీ సంగతే. ఈ వంటగదిలో వచ్చేసరికి అంట్లు రాత్రి కొంచెం తోమేసానండి. ఇంకా కొన్ని ఉన్నాయి. రాత్రి కంప్లీట్ చేసేసాను. నైట్ మాకు పొద్దున్నే పని అవదని చెప్పండి. తీరా చూసేసరికి నేనే మోసపోయాను. అసలు ఆరోగ్యం ఏం బాగోలేదు. ఆయన గారు ఎక్కడెక్కడ పడేస్తామని చేసుకోమన్నారు. అయినా రోజు గంటకోళం కాదు స్కూల్కి నేనేమో మిషన్ నేర్చుకోవడానికి వెళ్తాం వల్ల ఎక్కడెక్కడైతే పడేసేసి ఈరోజైతే నీట్గా అయితే సర్దుకోవాలన్నమాట. సర్దుకుని పిల్లలకైతే సండే స్పెషల్గా చికెన్ అయితే వండుకున్నాం. వచ్చాడు అనుకుంటాను. సిరకాయలు తెచ్చేది అంటున్నాడు. గెడేసాడు, గెడికి అక్క వేసింది. అది గెడ్డి కొట్టింది. ఏం కొనుక్కొచ్చుకోలేదా? అదే గులాబ్ జామున్ చిల్లులు పని లేవంట. ఇదిగోండి అల్లం మసాలా. తినడానికి ప్రస్తుతానికి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇది నీవి. ఇది చెత్త ఆర్డర్ చేసిన గదిలో అలిగి పోతుంది. ఆకలి అవుతుంది. ఇది నాకు ఇది బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం. ఇది నాకు ఇచ్చి పంపించాడని. మీకు విషయం చెప్పాలంటే టిఫిన్ వేసుకుంటానికి మెనూలు అయితే ఉన్నాయి. మొన్న అమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చాం కదా, అవి పట్టించడానికి టైం కుదరట్లేదు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కుదరట్లేదు అనమాట. అవి ఈరోజు బాగా ఎండపోసేసి రేపటి రోజు అయితే అన్ని కారుతో లేదా కర్రపాలు వెళ్ళినప్పుడు బండి మీద అయితే తీసుకెళ్ళి పట్టించుకోవద్దు అనమాట. అదేవిధంగా నేను మిరగాయలు వెళ్ళినప్పుడు కొన్ని మిరగాయలు తెచ్చిన వాటిని ఎండపోసిన ఎండు మిరగాయలు అయితే అయినాయి. వాటిలోకి కొన్ని మంచి మిరగాయలు తీసుకుని కలుపుకొని కారం అయితే పట్టించుకోవచ్చు అనమాట. వర్షాలు వస్తున్నాయి, ఇక ఎండపోయిపోతే లాభం లేదు. ముందుగానే ఎండపోసేసి తీసుకుని ఆ మిరగాయలు ఈ మిరగాయలు పట్టి కారం అయితే పట్టించుకోవాలన్నమాట. ఏమనుకో, మాకు గొంతు అయితే బాగాలేదు, కొంచెం క్లారిటీగా అయితే రావట్లేదు, అర్థం చేసుకోండి. ఎండపోయేటట్టుంది, గాలి వస్తుంది, ఎప్పుడు ఏ వర్షం వచ్చిందో తెలియకుండా ఉందన్నమాట. మిరగాయలు మినువులు అయితే బయట అయితే ఎండపోసుకున్నాం. మినువులు బయట ఎండపోయడానికంటే ట్రబ్లో పోసింది పట్టాలంటే ఒకదాన్ని పట్టలేను. అనిల్ వచ్చినాక ఎండపోద్దామని ఈ లోపు అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఈ మసాలా పట్టించి వండితే చికెన్ కర్రీ బాగుంటుందండి. ఎందుకంటే 2 సార్లు ట్రై చేసాం. పోయిన ఆదివారం కూడా ట్రై చేసాను. అది చాలా అంటే చాలా బాగుంది. ఇది వీళ్ళకి ఫాదర్స్ డే వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇచ్చారు కదా వీళ్ళు, బగారా రైస్. అందులో చికెన్ కర్రీ వండటం అయితే చూపించలేదు కదండి. అలా నేను ఇప్పుడైతే వండపోతున్నాను అనమాట. చేయట్లా, బంగారం రైస్ చేస్తున్నాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏదో మాట్లాడారంట కదా ఇప్పుడు దాకా తెలీదు. చికెన్ తీసుకొచ్చానండి. ఝాన్సీగా కొంచెం ఆరోగ్యం అక్కడక్కడ బాగాలేదు, శరీరంలో మార్పులు వచ్చినాయి. ఫంక్షన్కి వెళ్ళి వచ్చే వరకే గొంతు పోయిందంట. ఇక మనం సహాయం చేసే ప్రక్రియలో అంటే బాగా లేట్ అయిపోయిందండి. 11 అయిందా? 11 అయింది టైం.
అందుకని చెప్పేసి మనమైతే ఝాన్సీకి సహాయం చేద్దాం ఈ విషయంలో. చికెన్ రండమ్మా తీసుకురండి. అసలుకే సాయంత్రం లైవ్ ఉంది మనకి. చికెన్ అంటే ఏది కొయ్యాలి దీన్ని. మరి అటు చెప్పాలి కదా నాకు. కత్తి తీసురా. అయ్యి ఒక డబ్బా సగం వేసి ఒక డబ్బాడి మంచి బియ్యం డబ్బాడు నర్రా కోట బియ్యం డబ్బాడు. కోట బియ్యం వద్దామా? అంతే కోట బియ్యం ఇవ్వక. చికెన్లో అన్న మంచి బియ్యం తింటుంది అమ్మాయ. 2 డబ్బాలు వేసేయమ్మా, మళ్ళీ సాయంత్రానికి సర్దిపడిపోతుంది. నీ సంగతి మేమేం చేయాలి? నేను బట్టల దగ్గరికి వెళ్తున్నాను. బట్టలు ఉన్నాయా గబా వండండి. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? మసాలా నూరేరా? మసాలా పొడి వేసి అల్లం చిల్లిపాయ వేసి ఇస్తలే. కొబ్బరి ధనియాలు గసగసాలు అల్లం చిల్లిపాయ పచ్చిమిరకాయ వేయాలి. అయ్యలు ఉన్నాడు అమ్మా ఇప్పుడు ఇది చేస్తాను. మసాలా రెడీ అయిందా? ఇక్కడ సూపర్ ఫాస్ట్ ఇది ఆగదు. ఇక తెలుసుగా మన సంగతి. నాకు తినరా మీరు? బాగుంటుంది అయితే. ఇదేనా మసాలా? లాస్ట్లో కొంచెం వేత కట్టి పెట్టు మళ్ళీ. ఇదిగో చికెన్ మసాలా చూడు. ఇదిగో గరం మసాలా చూడు. కారం అందులోనే ఉంది. స్పూన్ ఒకటి అండి. స్పూన్ ఒకటి అండి. తగ్గించే ఆ కారం కొట్లో కారం చూడు కొంచెం. ఇదిగో చాలే. ఇదిగో పెరుగు చూడు. పెరుగు నాకు కావాలి, మజ్జిగ చేసుకోవాలి. చాలే. సరిపోయిందా? పెరుగు తీయండి. తీయండి. మసాలా తీయండి. ఇప్పుడు కూడా చేసుకుంటామంటే 2 మంది పక్కన అయిపోతా ఉంటాం. ఇందులో ఇది కూడా నేను చేసిన మసాలా వేసాగా. ఇదే వేసావా? ఇక అంతే కలుపు. నూనెది? నూనె అవసరంలా. నూనె అయితే ఒక చెంచాది. ఏది నూనె తీయండి. ఇదిగో పడా అట్టగా నువ్వు రా ముందుకు రా. అరగంట అబ్బా అన్నం పెట్టలేదు పెట్టారు. ఇచ్చారా? నెక్స్ట్ ఏం చెప్పు. అంట్లు దావాలి. వచ్చి నెక్స్ట్ ఏటన్నా సింక్ దగ్గర ఉంది. కూర ప్రాసెస్ అయితే లాస్ట్ టైం చూపించాం కదండి. ఇట్లా కలిపి పెట్టుకున్న దాన్ని కాసేపు గట్టిపడిన దాకా వేసుకుని అదే ఉడికించి ఇందులో మనం ఈ ఉల్లిపాయలు అన్నీ చూపిస్తాను నాకండి. ఇదిగోండి ఈ మాదిరిగా ముక్క కాస్త గట్టిపడే విధంగా అన్నమాట చేసుకోవాలి. దీన్ని చాలు ఈ మాదిరిగా ఇంత మాదిరి చెయ్యాలన్నమాట. దీన్ని సిమ్లో పెట్టుకునండి. మన సెకండ్ ప్రాసెస్ ఇదిగో ఈ దీంట్లో ఇది దీంట్లో మొదలు పెడదాం. మనం ముందు అయితే రెడీ చేసి పెట్టుకున్నామో ఇదిగో ఇవి అప్పుడే వేయకూడదు, ఎందుకంటే ఆయిల్ వేడెక్కాలి కాబట్టి. దమ్ముంటే రండిరా అంటుందండి నూనె. ఏంటంటే ఉల్లిపాయల్ని
పచ్చిమిరకాయలని, ఈ కొత్తిమీర కరివేపాకుని, అబ్బా తర్వాత ఈ టమాటాలని. ఇట్లాంటి టైంలో కూడా పాపం ఝాన్సీకి సహాయం చేయకపోతే ఎందుకంటే చెప్పండి. ఇది ఈ మాదిరి చాలండి. కాస్త వాటర్ ఉన్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు. ఆ వాటర్ని కూడా మనం అందులోకి తీసుకోవచ్చు కాబట్టి దీన్ని సెలవిద్దాం. ఈ మాదిరికి వేగిన తర్వాత అండి ఇందాక మనం అట్టు పెట్టుకున్నటువంటి కాస్త మసాలా, ఈ చికెను ఇందులోకి వెళ్తానికి సిద్ధపడిపోయింది. ఇది కూడా ఆహ్వానిస్తుంది రమ్మని. ఈ చికెన్ని మనం సిమ్ములో పెట్టుకొని వేసేద్దాం. ఇదిగోండి చికెన్ వేసేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఇందులో ఇందాక నీళ్ళు వచ్చినాయి కదా, ఇవి కూడా ఇప్పుడు దీన్ని కిందది పైకి వచ్చే వరకు తిప్పదామండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏనండి, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇటు చేసుకునేదే వారానికి ఒకసారి దాన్ని టేస్ట్గా చేద్దామన్న ఉద్దేశంతో ఇంతసేపు టైం తీసుకున్నాను అనమాట. లేకపోతే కలిపి పడేసైతే మొత్తం ఉడికిపోయేది. పని అయిపోయింది అన్నమాట. మనకి సమయం సహనంగా ఉంటేనండి దీన్ని సిమ్లో పెట్టుకుని కనుక ఉడికించుకోగలిగితే నిదానంగా చాలా టేస్ట్ వస్తుందండి. ఇది హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టేసేసి దూత్ అంటే అంత టేస్ట్ అనిపించదు. ఇదేనే కాదు ఏదైనా కానీ. దీంట్లో మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు పోలేదండి, చూసారు కదా, కొంచెం గ్రేవీగా వస్తుంది. ఏందో నేనేదో ఒక వంట మాస్టర్ లాగా చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వంట ఛానల్ పెట్టుకుంటే పోయింది, కుకింగ్ వీడియోస్ చూడండి, చక్కగా గ్రేవీగా వస్తుంది. ఇంకొక 5 నిమిషాల నుంచి తీసేసి సరిపోయిందండి. యాక్చువల్లీ ఎప్పుడైనా తీసేసుకోవచ్చు, ఇంకా కాస్త 5 నిమిషాల సమయం కూడా అయిపోయిందండి. అబ్బా చంపేసింది. నాలో ఇంత వంట మాస్టర్ ఉన్నాడా నాకే తెలియకుండా. అమ్మా తిన్నాక చెప్పండి. ఝాన్సీ, సిరి, అన్సీ, సితారా రెడీ అవ్వలేక అయిపోయింది. గ్యాస్ కట్టేసుకుంటాం. కొత్తిమీర ఇవేమి లేవండి పైన గార్నిష్ చేసుకునేదానికి. అబద్ధం చెబితే అతికినట్టున్నారు సరే. అన్సీ మర్చిపోయి నువ్వు కూడా తిన్నావుగా. ఇట్రా, నిజంగా బాగుందా అబద్ధంగా బాగుందా? నిజంగా బాగు. ఏంది ఆ మాట అంటున్నారు వీళ్ళు? నువ్వు కూడా వేసేసావా? నాకు మొక్కు పెట్టగా నాకేమంత అనిపించలా. మీరు బడాయి చెబుతున్నాడు అనిపించింది నాకు. సీతారా నువ్వు బాగాలేదా? రండి అన్నం వేసుకోండి అన్నం. అబ్బా ఇప్పుడు అర్థమైంది నాకు, వస్తుంటే ఆలోచన వచ్చింది నాకు. ఓ ఇదయ్యుండిద్ది కూర బాగుంది అంటానికి కారణం అని. అంత సీన్ లేదు. బాగుంది అంటే మళ్ళీ వండియచ్చు, మనం తప్పుకోవచ్చు పని నుంచి. అదేలే అదే రీజను, అది ఒక రీజన్ కదా. సరే కానీ పెట్టు అన్నం పెట్టు. వీళ్ళన్నది నిజమా అబద్ధం నేనే చూస్తాను, ఆగండి. చూస్తా ఖచ్చితంగా చూస్తా. నోట్లో నేను వస్తుంది, ఆగండి. పచ్చి అబద్ధం. తినండి, లొట్టలు వేసుకుని తింటున్నట్టు ఇదే కావాలి. సగం అన్నం కంప్లీట్ చేసిన తర్వాత నాకు అర్థమైందండి కొంచెం బాగానే ఉందని. థ్యాంక్ యూ నీకు కూడా.
చూడండి చూడండి మాకు అక్కడ చూపిమ్మా ఏం చేస్తున్నా చూడండి వాళ్ళప్ప ఏం చేస్తాండా ఎండి పోస్తాండా ఏంది ఏది ఎట్లుండి నేను పచ్చిమిరకాయకి వెళ్తే తెచ్చింది అయ్యా వీటిలో మంచి కాయల్లో 1 కేజీ తీసుకుని అంటే ఈ చెడ్డకాయలనేగా అట్లనే అదే కదా మరి క్వాలిటీ తక్కువ కదా. నేను ఎడబోతా మినులు ఇంతే పెట్టేస్తా, ఇంతగానే పెడతా. అంటే కింద పోతున్నాయి మిరకాయలే నువ్వు తొక్కేసి ఇందులోనే తిప్పుకొని ఇందులోనే పెడతాను అనమాట. ఇది ఇక్కడ ఖాళీ ఉంది తీసుకో ఝాన్సీ. పండ్లకి ఎక్కువ ఇటు పెడతా. చూడండి అనేది ఇప్పుడు నా దగ్గర వచ్చాడు. సరే కానీ అంతేగాని నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చేయను. పేపర్ మీద నాకు కొలత చెప్పాలి. నేనేమో టైలర్ నేర్పించాను ఏంది ఫ్రాక్ నేను అసలు నిన్న క్లాస్ వినలేదని ఇలా పేపర్ మీద రాసుకొచ్చాను, ఫోటో తీసుకొచ్చాను. దాన్ని చూసి నాకు కొలత చెప్పు. నాకు ఎట్ట కుదిరిద్ది సారు. ఇది మామూలు మెడ అయితే మెడ కిందకి డౌన్ అవి తీసుకుంటాం కదా చంక అవన్నీ. ఇది నెక్ మెడ జిరాఫీ మెడకి స్టార్ వచ్చిందంట కదా దీనికి. నాకు తెలియదు ఝాన్సీ, నాకు తెలియదు. సరే ఆ కొలతను చూసి చెప్పాను. అది నేను వినలేదు. రేపు దగ్గరుండి రాసుకొచ్చి గీసుకొచ్చి చూపించాలన్నారు. హోంవర్క్ ఇచ్చారు నాకు. అది నేను చేయకపోతే రేపు మళ్ళీ నాకు తిట్లు. పెట్టించుకో. అది ఒక్కటి చెయ్యి మై కదా. నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి రేంజ్లో జరుగుతుందండి. నేను నిన్న క్లాసులో లేనండి. ఇది స్టార్ మేడం కదా ఇది చెప్పారు. ఇది నాకు తెలియదు. అనిలా చెప్పు అనిలా అని చెప్పి అన్నాను. నాకు ఫస్ట్ అసలు మైండ్కి ఎట్ట వచ్చిందో లేదు, నా మైండ్ పోయింది అసలు. నిజంగా కట్ చేసి చూపించాడు. ఇవ్వండి అది కాదు, ఇదిగోండి ఇదిగోండి కొలతలు గిలతలు ఏం లేకుండా నేను కట్ చేసిన రౌండ్ అదే స్టార్ మేడం. ఇది ఏదైతే ఉందనేది రేపు ఇదిగోండి బొమ్మ సరిగ్గా వచ్చిందో రాలేదేమనుకోమాకండి. రేపు అయితే ఈ గౌన్ అయితే నేనైతే కుట్టాలి. ఇంకా నాతో కూడా మా బ్యాచ్ అందరూ మేము ఈ గౌన్ అయితే కుట్టాలన్నమాట. అందుకు సార్ ఏం చెప్పారంటే అంతకుముందు ఫ్రాక్ చెప్పిన పలక మేడ అనమాట. అది రౌండ్ అయినా పలకైనా ఎలా వచ్చిందని చెప్పారు సారు. కాకపోతే ఇది వచ్చేసరికి స్టార్ మెడ. గౌన్ల కంటే పలక మెడ ఎవరు పెట్టుకోరు కాబట్టి బాగోదు. కాబట్టి కొంచెం కొత్తగా మాకు సింపుల్గా అర్థం అవడానికి స్టార్ మెడ అయితే చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ సంఖ ఏదైతే ఉందో ఖచ్చితంగా సంఖ డౌను సంఖ లూజు మాత్రం ఖచ్చితంగా ఈ స్టార్ మార్క్ ఇంటూ మార్క్ పెట్టి ఖచ్చితంగా కొలతలు అయితే నువ్వు ఆపమ్మ, నువ్వు నేర్చుకో, మాకు ఎందుకు చదువుతున్నావు అన్నీ చెప్పమన్నా. బాయ్ అండి, ఉంటానండి. బాయ్ బాయ్. సరేలేండి. అదని సంగీతం అంత ఎందుకు అక్కడ నేర్చుకున్నా ఏం చేసిన అన్నది ఇక్కడ మన ఇంటికి వచ్చిన తర్వాత మిషన్ తెచ్చుకున్న తర్వాత పుట్టి ఒక్కొక్కటి అయితే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను మీకు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలో అనిపిస్తుందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం గొంతు వచ్చినట్టుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోండి. దేవుడు ఉన్నాడు అనుకున్న గొంతు బాగుందా. బాయ్ అండి.